తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కరితో మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం ఉధృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్రకరణ సాకారం చేసిందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దశాబ్ద కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బీఆర్ఎస్కి దక్కిందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సభ్యత్వం బీఆర్ఎస్కు ఉండదన్నారు. అందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము సందర్భంగా తెలంగాణ ఆవిర్భవించి 25 సంవత్సరాలు వసంతంలో మనము ఈ జెండా పండుగ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో కేసీఆర్ గారి నాయకత్వం చాలా బ్రహ్మాండంగా ముందు పోవడం జరిగింది. తెలంగాణ రావడానికి ప్రాణాలను త్యాగంగా పెట్టి సాధించినటువంటి మహానుభావుడు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అని చెప్పి మరొకసారి మనందరం గుర్తు చేసుకోవాలి. ఈ వచ్చిన తెలంగాణను ఈరోజు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో అభివృద్ధి పదంలో కానీ సంక్షేమంలో కానీ ఏ విధంగా చూసుకున్నా చాలా మళ్ళీ ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ప్రజలంతా ఎప్పుడు వస్తాడు, మన సార్ ఎప్పుడు వస్తాడు అనే విధంగా ప్రతి ఒక్కరూ ఎదురు చూడడం జరుగుతూ ఉంది. తప్పకుండా రాబోయే 2 సంవత్సరాలలో మన కేసీఆర్ గారిని మళ్ళీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఈ ముఖ్యమంత్రి చేసేదాకా నిరంతరాయంగా శ్రమిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్థులైనటువంటి వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, జడ్పీటీసీ సుధాకర్ అన్న గారు, కౌన్సిలర్ కృష్ణ గారు, రెడ్డి గారు, రాజు గారు, ప్రమోద్ గారు, తలార్ రాములు గారు, యాదగిరి గారు, పేరు అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు జగదీష్ గారు, ఎక్సర్పంచ్ చంద్రశేఖర్ గారు, ప్రతి ఒక్కరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగను ప్రతి గల్లీలో ప్రతి